నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం జూలై మాస గోచార ఫలితాలు కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారికి ఫలితాలు చెప్పుకోబోయే ముందు ఖగోళంలో గ్రహాలు కర్కాటక రాశిని అనుసరించి ఏ ఏ స్థానాల్లో స్థితి పొంది ఉన్నాయో చూద్దాము. ఏ గ్రహానుకూలత ఎలా ఉందో కూడా పరిశీలించిన తర్వాత ఫలితాలు తెలుసుకుందాము, పరిహారాలు కూడా చెప్పుకుందాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఖగోళంలో ప్రజెంట్ గ్రహాలు కర్కాటక రాశిలో బుధుడు, శుక్రుడు, గురువు సంచారం చేస్తున్నారు జూలై 1 నుండి. అయితే శుక్రుడు 4 వరకే సంచరించి సింహరాశిలో 5 నుండి ప్రవేశించి అక్కడ సంచారం చేస్తాడు మాసాంతం వరకు. అలాగే బుధుడు కూడా 7 వరకు కర్కాటక రాశిలో సంచరించి 12వ స్థానమైన మిథున రాశిలో తన సొంత రాశిలో వక్రించి 23 వరకు ఉండి 24 నుండి వక్రగమనం వదిలిపెట్టి మాసాంతం వరకు కూడా మిథున రాశిలో సంచరిస్తాడు. వెనక్కి వెళ్ళటం జరుగుతుంది బుధుడు వక్రించి. ఇక గురువు, ఉచ్చ గురువు కర్కాటక రాశిలో మాసాంతం వరకు కూడా సంచరిస్తాడు. అలాగే సింహరాశిలో కేతువు కూడా మాసాంతం వరకు సంచరించడం జరుగుతుంది. కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని కూడా ఈ మాసం అంతా అక్కడే సంచరించడం జరుగుతుంది. ఇక కుజుడు వృషభ రాశిలో మాసాంతం వరకు కూడా అక్కడే సంచారం చేయడం జరుగుతుంది. ఇది గ్రహాల స్థితిగతులు. అయితే రవి 17 వరకు మిథున రాశిలో సంచరించి వ్యయస్థానంలో 18 నుండి కర్కాటక రాశిలో ప్రవేశించి మాసాంతం వరకు సంచరించడం జరుగుతుంది. ఇది గ్రహాల స్థితిగతులు. అయితే కర్కాటక రాశిలో గురువు అనుకూలంగా ఉచ్చగురువు కాబట్టి ఆయన దృష్టిలు, ఆయన ఉచ్చగురువు గోచారంలో చాలా అనుకూలం కాబట్టి బాగానే అనుకూలిస్తాడు అనేది చెప్పచ్చు. ఇక తదుపరి శుక్రుడు అనుకూలిస్తున్నాడు ఈ మాసం అంతా కూడా అనేది చెప్పచ్చు. 12లో బుధుడు అంత అనుకూలం కాదు, అందులో వక్రించి ఉంటాడు. ఇక రాహువు 2లో అంత అనుకూలం కాదు. ఇక కర్కాటక రాశికి 8లో రాహువు కూడా అంత అసలు అనుకూలం కాదు. 9లో శని కూడా అనుకూలించట్లేదు. 11లో కుజుడు మాత్రం 10వ అధిపతి, మళ్ళీ కర్కాటక రాశికి 5వ అధిపతి, 10వ అధిపతి కూడా 11లో వృషభ రాశిలో మంచి లాభస్థానంలో మంచి ఫలితాలే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఏదేమైనా గ్రహానుకూలత చాలా తక్కువగానే ఉంది. గురుబలం కుజుడుతోనే ఉంది. రవి 12లోనూ రాశిలోనూ కూడా పెద్ద అంత అనుకూలతలు ఏమీ లేవు. కొద్దిపాటి ఆత్మవిశ్వాసం అది రాశిలో ఉండటం మూలంగా ఉన్నా కానీ అంత అనుకూలమైతే ఏం లేదు. ఎందుకంటే 2వ స్థానాధిపతి 1లో ఉంటాడు. కొద్దిగా ఆత్మవిశ్వాసం అది పెరుగుతుంది దానివల్ల. అయితే ఈ గ్రహగోచారాల స్థితికి కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆర్థిక పరంగా మంచి డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఎందుకంటే కుజుడు 11లో 10 స్థానాధిపతి, 5వ స్థాన పంచమాధిపతి అయ్యి 11లో లాభస్థానంలో మంచిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ రంగాలలో చాలా మంచి పురోగతి కనిపిస్తుంది. గ్రహానుకూలత వలన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటానికి కూడా ఈ మాసంలో చాలా మంచి అనుకూలతలు ఉంటాయి వారి నిర్ణయాలు తీసుకోవటానికి. కాబట్టి నిర్ణయాలు తీసుకునే విధంగా గ్రహగోచారం చాలా బాగుంది వీరికి, కర్కాటక రాశి వారికి. అయితే ఈ మాసంలో కర్కాటక రాశి వారికి వివిధ రంగాలకు సంబంధించిన సమగ్ర సమాచారం, పరిహారాలు కూడా తెలుసుకుందాము. అలాగే చివరిలో ఈ కర్కాటక రాశిలో ఉన్న నక్షత్ర పాదాల వారికి కూడా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ ముందుగా కర్కాటక రాశి వారికి ఆరోగ్యం చూస్తే కనుక కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. జీర్ణక్రియకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు లేదా మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువగా. ఎందుకంటే 5 మీద గురు దృష్టి ఉన్నది. 5 జీర్ణక్రియకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు, మానసిక ఒత్తిడి కొద్దిపాటే ఉంటుంది. ఎందుకంటే 5వ అధిపతి వృషభ రాశిలో ఉన్నాడు, శుక్రుని స్థానంలో. కాబట్టి కొద్దిపాటి చిన్న సమస్యలు అయితే ఉండొచ్చు. ఇక ప్రమాదాలు అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు, కానీ ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం
లేదా వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అప్రమత్త అవసరం ఈ కర్కాటక రాశి వారికి. ఇక తల్లి లేదా తండ్రి ఆరోగ్యానికి సంబంధించి దీర్ఘకాలిక సమస్యలు ఉంటే గురుని దృష్టి 9వ దృష్టి 9 మీద భాగ్యస్థానం మీద ఉంటుంది. అక్కడ శని కూడా సంచారం చేయటం జరుగుతుంది. దీర్ఘకాలంగా ఉండే సమస్యలు కొంత ఉపశమనం కలిగించినా కానీ వారి ఆరోగ్యం పట్ల అయితే అప్రమత్తంగా ఉండి రెగ్యులర్ చెకప్లు చేయించుకోవడం ఎంతైనా అవసరం, మంచిది. ఇక ఆదాయం అయితే బాగుంటుంది ఆర్థికంగా అనేది, కానీ అనవసర ఖర్చులు కూడా అలాగే పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బుధుడు 12లోను, మళ్ళీ రవి కూడా 12లో 17 వరకు సంచరించడం జరుగుతుంది. కాబట్టి ఖర్చుల నియంత్రణ చాలా ముఖ్యంగా ఉంటుంది. కొత్త స్థలాలు కొనటానికి, ఆస్తులు కొనుగోలు చేయడానికి లేదా కొత్త వాహనాలు సమకూర్చుకోవడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. 2లో శుక్రుడు, 4వ అధిపతి శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. అయితే ఈ రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. 3వ స్థానాధిపతి బుధుడు 12లో వక్రించి ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఈ లావాదేవీల్లో ఎక్కువగా డాక్యుమెంటేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా పరిశీలించుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఈ విషయంలో. ఇక ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఊహించని లాభాలు అంటే షేర్ మార్కెట్ ద్వారా కూడా అయి ఉండొచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడుల కంటే కూడా షేర్ మార్కెట్లలో ట్రేడింగ్ విషయాల్లో ఎక్కువ ఆచితూచి డే ట్రేడింగ్ చేయడానికే ఎక్కువగా అడుగు వేయటం మంచిది అనేది సూచించుతుంది. ఎక్కువగా లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్లు కంటే కూడా అప్పటికప్పుడు అనేది షార్ట్ టర్మ్లో చూసుకుంటే చాలా మేలు, ఎందుకంటే లాభాలు కనిపిస్తున్నాయి కాబట్టి. ఇక ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకైతే కనుక ఆఫీసులో వీరు పనితీరుని బాగా పనితీరుకు ఎక్కువగా ప్రతిభ చూపిస్తారు, ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ మాసంలో శుభవార్త వినే అవకాశం ఉంది. వారి ఆదాయం కూడా ఈ విధంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారం విషయాలకు వస్తే కనుక న్యూ అగ్రిమెంట్స్ చేసుకునేవారు ముందస్తు జాగ్రత్త అవసరం. వీరికి ఎంతైనా అంత అనుకూలంగా లేదు ఈ మాసంలో న్యూ అగ్రిమెంట్స్కి. అయితే వ్యాపారాలు చేసేవారు, పార్ట్నర్షిప్పుల్లో చేసేవారు నష్టాలు రాకుండా పక్కా ప్రణాళికలతో ముందుకు వ్యాపారం సాగించాల్సి ఉంటుంది. అంత అనుకూలంగా లేదు ఈ మాసంలో వ్యాపారానికి కూడా అనేది సూచిస్తుంది. ఇక కోర్టు కేసులు, వివాదాలు, వ్యవహారాలు, పాత వివాదాలు మిమ్మల్ని కొంత మానసిక ఆందోళనకు గురి చేయొచ్చు. 8లో రాహు అంత అనుకూలంగా కనిపించటం లేదు. ఏదైనా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే శ్రేయస్కరంగా సూచిస్తుంది. కాబట్టి ఇక విద్యార్థులకి చదువు విషయానికి కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ విషయాలకు కానీ, కాంపిటీషన్ ఎగ్జామ్స్ విషయాలకు కానీ వీరందరికీ కూడా ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. ఉన్నత విద్య కోసం, హైయర్ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్ళే ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి ఈ మాసంలో. వారందరికీ కూడా చాలా విజయంగా పదంగా రిజల్ట్స్ వస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక వ్యాపారం లేదా ఉద్యోగం నిమిత్తం ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ మాసంలో. ఈ కర్కాటక రాశి వారికి ప్రయాణాల్లో వస్తువులు, ముఖ్యమైన డాక్యుమెంట్లు విషయాల్లో జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా మర్చిపోవటం కానీ, ప్రయాణానికి సంబంధించిన విషయాల్లో టికెట్స్ కానీ, వీసాలు కానీ ఇలాంటివి ఏవైనా సరే ముందుగా అప్రమత్తంగా ఉండి చూసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంటేషన్ విషయంలో బుధుడు వక్రించి 12లో ఉన్నాడు కాబట్టి. ఇక కుటుంబ సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకునే మార్గంగానే ఉంటారు మ్యాక్సిమం. కాబట్టి ఆచితూచి అభిప్రాయ భేదాలకి దూరంగా ఉండటం మంచిది ఎంతైనా. బంధువులతో సత్సంబంధాలు అయితే యథావిధిగా కొనసాగుతాయి. ఇక ప్రేమికులకి ఈ మాసంలో చాలా బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నప్పుడు వారు ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్ళి పెద్దల అంగీకారంతో కుదుర్చుకునే విషయానికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది ప్రేమికులకి. కాబట్టి పెద్దల అంగీకారం లభించే అవకాశం ఉంది. కాబట్టి వారి ప్రేమను వ్యక్తపరచవచ్చు పెద్దల దగ్గర అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ అన్ని రంగాల గురించి క్షుణ్ణంగా సమగ్రంగా తెలుసుకున్నాము. ఇక నక్షత్ర వారీగా అంటే
కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 1వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు, 3 నక్షత్రాలు ఉంటాయి. ఇక పునర్వసు 4వ పాదం వారికి అయితే ఆర్థిక లావాదేవీలలో స్పష్టత ఉండాలి, కొంచెం పాటు అనేది ఆచితూచి వ్యవహరించాలి. నిర్ణయాలు కూడా తొందరపాటుగా కాకుండా ఆలోచించి తీసుకోవాలి 4వ పాదం వారు. ఇక పుష్యమి నక్షత్రం ఉద్యోగం మరియు వృత్తి జీవితంలో వీరికి మంచి పురోగతి ఉంటుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. గురుని దృష్టి 9వ దృష్టి భాగ్యస్థానం మీద ఉంటుంది కాబట్టి అనేది సూచించడం జరుగుతుంది. 10వ స్థానాధిపతి 11లో లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ పుష్యమి నక్షత్రం వారికి బాగానే ఉంటుంది, ఈ ఉద్యోగస్తులకి, వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా. ఇక ఆశ్లేష నక్షత్రం అధిపతి బుధుడు కుటుంబంలో మరియు ఆఫీసులో వివాదాలకు దూరంగా ఉండాలి. బుధుడు వక్రించి 12లో సంచారం చేస్తున్నందువలన 2లో కేతువు కూడా అంత అనుకూలంగా లేడు సింహరాశిలో, కాబట్టి వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ఆశ్లేష నక్షత్ర బుధదాస్ సంబంధించిన ఆశ్లేష నక్షత్ర జాతకులు అనేది సూచించటం ముఖ్యంగా చెప్పటం జరుగుతుంది. ఇది సమగ్ర సమాచారం. జూలైకి సంబంధించిన కర్కాటక రాశి వారికి చాలా విషయాల్లో అన్నిట్లోనూ కూడా చెప్పడం జరిగింది యాక్యురేట్గా. ఇదే దశలు అంతర్దశలు వారు జన్మజాతకంలో నడుస్తున్న వారికి ఇవి యాక్యురేట్గా ఉంటాయి ఈ ఫలితాలు. లేదంటే కొద్దిపాటి మార్పులు చేర్పులతో సాగుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇవి కేవలం గోచార అంచనాలు. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి మీ లైక్ ఇవ్వండి. మీ లైక్ మాకెంతో ఉపయోగం. మరో నలుగురికి చేరవేసిన వారవుతారు ఈ వీడియోని. ధన్యవాదములు.